నమస్తే. మన పట్ల మనకి ఉండే కర్మపరమైన బాధ్యత గురించి మాట్లాడుకుందాం. శరీరము పవిత్రమైంది. శరీరాన్ని మంచి అలవాట్లతో జాగ్రత్తగా ఉంచుకోవడం, చెలువ చెడు అలవాట్లు, మలిన ఆహార పదార్థాలను తీసుకుంటూ మలినపరుచుకోకుండా ఉండటము మన బాధ్యత. దేనిని పట్టించుకోకపోతే లేదా చిన్నచూపు చూస్తే అది మన నుండి తీసుకొనబడుతుంది. అది మనకి దక్కదు. ఈ జీవితంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో అయినా మనం అనారోగ్యంతో బాధపడవలసి వస్తుంది. మనకు లభించిన ఈ మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. ఆత్మహత్య చేసుకునేవారు ఈ విషయాన్ని గుర్తు చేసుకోలేక జీవితాన్ని అంతం చేసుకుంటారు. అయితే అది కర్మపరమైన బాధ్యతలను తప్పించుకోవటం అవుతుంది. కర్మపరమైన బాధ్యతలు, అప్పులు ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో మరింత అధిక వడ్డీతో మరింత కష్టతరంగా తీర్చవలసి వస్తుంది. అందుకని మనకు ఈ జన్మని గడపడానికి ఒక లక్ష్యం అంటూ ఉన్నా లేకపోయినా అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ సత్కర్మని పెంపొందించుకోవటం ద్వారా మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవచ్చు. మన శరీరాన్ని, మనసును వీలైనంత పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటం వల్ల మన భవిష్యత్తు ఆనందమయం అవుతుంది. తప్పక పాటిస్తారు కదూ!